హాయ్ ఫ్రెండ్స్. మనం జాకెట్ని కట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఆ జాకెట్ పార్ట్ని మనం ముందు స్టిచ్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ముందు బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్కి మనం ఇవి డాట్స్ పెట్టుకున్నాం కదండి, వీటిని 1/2 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని వాటిని స్టిచ్ చేసుకుందాము. ఇదిగో చూసారా, ఇలా మనం డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి 1/2 ఇంచ్ వరకు పెట్టుకున్నాం అనమాట. అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా మనం అలానే తీసేసుకున్నాము. మీకు అంతా అర్థమయ్యేలాగా చిన్న చిన్నగా చెప్తానండి. సో దానికి మీకు అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇటు కూడా సేమ్ అలాగే డాట్ వేసేసుకుందాం అనమాట. ఇదిగోండి డాట్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఒకసారి ఇట్లా చూడండి, మనం బ్యాక్ సైడ్ ఇది ఇట్లా కొంచెం ఇలా మార్క్ చేసుకుంటే ఇది ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి అండ్ సేమ్ అలాగే ఇది కూడా. ఇదిగోండి బ్యాక్ సైడ్ మనం డాట్లు అనేవి 2 కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి మనం బ్యాక్ పట్టీ అనేది వేసుకుందాం అనమాట. ఇందాక మనం అన్నీ కట్ చేసుకున్నాం కదండి, సో కటింగ్ పార్ట్ వరకు కొంచెం లేట్ అయింది, బట్ స్టిచ్చింగ్ అయితే అంత లేట్ ఉండదు. ఇప్పుడు మనకి చూడండి, ఇదిగో బ్యాక్ పట్టీ ఇదైతే ఇదిగోండి ఇప్పుడు ఇట్లా 2 పార్ట్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని మనం ఇక్కడ జాయిన్ చేసేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా దీన్ని ఇలా జాయిన్ చేసేసుకున్నాం అనమాట. అసలు యాక్చువల్గా బొటిక్ స్టిచ్చింగ్ ఎలా ఉండిద్ది అంటేనండి, ప్రతిదీ పర్ఫెక్ట్గా కుట్టే ముందు ప్రతిదీ ఐరన్ చేసుకుంటారు. అలా ఐరన్ చేయడం వల్ల ఎలా ఉండిద్దంటే చాలా స్టిఫ్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చివర్లో మీకు కూడా ఐరన్ అనేది చూపిస్తాను. అండ్ ఇది మనము పైన పార్ట్ తీసుకుందాము. పైన పార్ట్ పైన మనం ఇక్కడ అటాచ్ చేసాం కాబట్టి దీన్ని రివర్స్లో వేసుకుందాం అనమాట. ఎలా అంటే ఇదిగో జస్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసేసి ఈ విధంగా చేసుకోవాలి. అండ్ బ్యాక్ ఏంటంటే ఇటు సైడ్ది ఇటు చూడాలి, అండ్ ఇటు సైడ్ది వచ్చేసి ఇటు ఉండాలి. ఓకేనా అండి? అప్పుడు ఈ విధంగా ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేద్దాము. చెప్పాను కదండి, ఇది మాత్రం ఇటే ఉండాలని. ఇంకోండి చూడండి, ఒక పాదం గ్యాప్లో మనం బ్యాక్ సైడ్ పట్టీ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకోండి పాదం గ్యాప్లో తీసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇక్కడ కొంచెం ఇలా నెయిల్తో దీన్ని కూడా ఇలా ఒక ఇట్లా గీసేసుకుందాము. ఇంకా ఇలా వచ్చేసింది కదండి, ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. మనకి వెనక ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వాటిని అలా కట్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసాము. మొత్తం ఈక్వల్గా ఉండేలా చూసుకొని దీన్ని కూడా ఇంకో ఇక్కడ ఈ దగ్గర మనం ఇలా స్టిచ్ చేసేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి మనకి ఇంతవరకు ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇదంతా ఏంటంటే ఇలా బ్యాక్కి ఫోల్డ్ అయిపోతుంది. సో దీంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా బ్యాక్కి ఫోల్డ్ అయిపోతుంది. దీన్ని ఐరన్ చేసినప్పుడు మీకు ఈజీగా బాగుంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. ఇదిగోండి జనరల్గా ఇలా చూడండి, ఇదిగోండి ఇక్కడైతే ఇట్లా ఈ విధంగా ఇది ఐరన్ పడిపోతుంది. ఇది బ్యాక్ పట్టి అయితే ఇప్పుడు బ్యాక్ అయితే మనకి పూర్తిగా వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఫ్రంట్ దానికి వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంది కదా, దీనికి ఇదే కట్ చేసేసుకుందాము. ఇంక ఇప్పుడు ఫ్రంట్ దగ్గరకు వచ్చేసామండి. ఫ్రంట్ ఎలా ఉండాలంటే ఇంకో ఈ విధంగా స్టిచ్ చేయాలి మనము. ఫ్రంట్ పార్ట్ ఐడియా ఉంది కదండి, మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్. సో దీన్ని ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. మీకు అర్థమయ్యేలాగా చిన్నగా చెప్తానండి, సో మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఫ్రంట్ ఫస్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదేమో సెంటర్కి వచ్చేటట్టు లైన్. ఇక్కడ మనం కట్స్ పెట్టాం కదా, ఇది ఇలా వేయాలన్నమాట. ఇప్పుడు అర్థమైందండి, కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ మార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మెజర్ చేయడానికి చాలా బాగా ఇలా స్టిచ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చిన్నగా వేసుకుంటూ వెళ్దామండి, డబల్ కుట్టు అది అంతా పడేటట్టు.
ఒకేసారి లాగకూడదండి. ఇలా చిన్నగా నుండి తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని కూడా అలానే స్టిచ్ చేద్దాము. సేమ్ ఇలాగే సెంటర్కి తీసుకొని దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని డబల్ లైన్ వేస్తున్నానండి. అది కూడా మీకు చాలా స్లోగా చూపిస్తున్నాను అర్థం అవ్వాలని. ఈ పార్ట్ కూడా సేమ్ అలాగే ఇక్కడ మనం ఎలా అయితే లైన్ డ్రా చేసామో అక్కడ సేమ్ ఇలాగే పెట్టేసుకొని దాన్ని కూడా ఇక్కడ వరకు వచ్చేసి స్టాప్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తా చూడండి. ఇంకో ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చెస్ట్ ఉండే ప్లేస్. దీన్ని కూడా ఈ విధంగా ఇలాగా మార్క్ చేసేసుకుందాము. అప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ పార్ట్ ఇలా వచ్చేసింది కదా. సేమ్ అలాగే అటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇలా మనం 2 పార్ట్స్ కంప్లీట్ చేసేసాము. ఇదొక పార్ట్ అండ్ ఇదొక పార్ట్. ఇంకా చూడండి మనం 2 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసేసాం అనమాట. ఇప్పుడు దీనికి కింద మనం పట్టీ అనేది వేసుకుందాము. అది కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇందాక పట్టీ అనేది తీసుకున్నాం కదండి ఇలా ఇదిగా. సో ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేయాలో చూస్తాను. జనరల్గా మనం స్టిచ్ అయ్యే ప్రాసెస్ లేకుండా వేరే ప్రాసెస్ ఉందండి. బై మిస్టేక్ నేను స్టిచ్చింగ్ పడిపోయింది. ఈసారి వేరే ప్రాసెస్ కూడా చెప్తాను మీకు. అది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకొని ఈ కుట్టు అనేది జారకుండా స్ట్రాంగ్గా ఇక్కడ కూడా ఒకటి వేసుకోవాలన్నమాట. ఇది చూడండి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్నామండి. రైట్ సైడ్ వస్తే ఇంకోటేమో లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఇంకోండి ఇప్పుడు ఇవి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇంకోండి చూడండి ఈ స్టిచ్చింగ్ అనేది చూసారా? ఇది మాత్రం బ్యాక్ సైడ్కి వెళ్ళేలా చూడండి. అప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇందాక మనం కుట్టిన దాంట్లో ఇది రైట్ సైడ్కి వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. సో ఇప్పుడు ఇది ఇట్లా మనం స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పట్టీ వేసినప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే అండి, 2 సైడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము పట్టీ అనేది వేసుకుందాము. ఈ పట్టీ ఇలా ఉంటుందండి. ఫ్రంట్కి బ్యాక్కి ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే పట్టీ అనేది వేసుకుందాము. ఈ పట్టీ ఏంటి అంటే ఎలా వేయాలో చెప్తాను. ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇలా ఈక్వల్గా వచ్చి ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసేసుకుందాము. కొంచెం ఇచ్చేసి ½ ఇంచ్ లెంత్ అనేది ఇచ్చేసుకొని ఇలా ఈ విధంగా రెండోది కూడా స్టిచ్ చేసేసుకుందామండి. అండ్ ఇప్పుడు ఇటు కూడా ఇలానే స్టిచ్ చేసేసుకుందామండి కొంచెం గ్యాప్తో. ఈ విధంగా మనం అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మెయిన్గా ఇది ఇలా బ్లౌజ్ వచ్చింది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇది అంతా బొటిక్ స్టైల్ అండి. సో అందుకే మీకు ఇట్లా ఉంటుంది. మనకి కింద కుట్టు అనేది ఉంటుంది కదా, అది మాత్రం కనపడదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని ఇలాగా
ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ ఎడ్జెస్ని కలపాలి. ఇదిగోండి మనం ఇక్కడ ఎంతైతే లెంత్ తీసుకున్నామో అదే లెంత్లో అటు సైడ్ కూడా అలానే తీసుకోవాలన్నమాట. లోపల ఫ్యాబ్రిక్ అనేది దీనికి టచ్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే కూడా తీసుకుందామండి. సేమ్ అండి. ఇప్పుడు ఇది తీసాం కదా, దీన్ని ఇలా లోపల నుంచి ఇలా బయటికి లాగుతాం అనమాట. దీన్ని ఇటు సైడ్ నుంచి ఏదో ఇటైనా పర్లేదు, అటన్నా తీయచ్చు, ఇటైనా పర్వాలేదు. ఇదిగోండి ఇలా బయటికి తీసేసేసి దీని ఇట్లా అయిపోయింది కదండి, మళ్ళీ ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే ఆ లుక్కే వేరు. ప్రతి పార్ట్ మనం ఐరన్ చేసుకుంటా ఉంటే అది మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు మీకు కుట్టు అనేది ఎక్కడ కనపడలేదు చూసారా, మనం వేసిన కుట్టు సేమ్ అలాగే ఇది కూడా తీద్దామన్నమాట. ఇదిగోండి చూసారా అండి, ఇప్పుడు రెండు మనకి ఇలా ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసింది కదా, బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసింది. మనం ఇప్పుడు ఇక్కడ కాజా పట్టి వేసేసుకుందామండి. అన్నీ అటాచ్ చేసుకున్నాక చివరిలో ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుండేది. ఇప్పుడు కాజా పట్టి ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కాజా పట్టిని ఈ విధంగా ఇట్లా పెట్టేసేసుకొని కొంచెం ఇది స్టిచ్ చేద్దాము. మనకి ఎలా అంటే ఇవి అంతా పర్ఫెక్ట్గా ఉండాలండి, అప్పుడే కాజా పట్టి అనేది ఫినిషింగ్ కదండి, కొంచెం లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చాక మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగా కొంచానికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చాలండి, ఎక్కువేం పెద్ద అవసరం లేదు. ఇదిగోండి చూసారా, ఈ విధంగా నేను ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ చూడండి స్టిచ్ చేస్తున్నాను దీన్ని. ఇదిగోండి ఇట్లా స్టిచ్ చేసేసి ఇది కట్ చేశాను. ఇక్కడ మనకి ఈ విధంగా స్టిచ్ చేసి కట్ చేశాను. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదండి, ఇది కొంచెం కట్ చేసేసుకుందాము. ఉక్సు పట్టీకి అయితే పైన వేస్తామండి ఫ్యాబ్రిక్. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదంతా ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసాను. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తామన్నమాట. ఇది ఇక్కడ ఇలానే ఉంచేసాము. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇది ఇలానే ఉంటుందండి. విధంగా ఇలా పెట్టేసేసి ఇప్పుడు ఇది ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచేసి బ్యాక్ సైడ్కి ఇది ఇలా వచ్చేసి ఈ విధంగా ఇట్లా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని ఇట్లా కట్ చేసేసుకుందాము. కింద కుట్ అనేది తెగకుండా ఇదిగోండి మనం నీట్గా ఇలా కట్ చేసేసుకున్నాం. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇంత అవసరం లేదు, దీన్ని కూడా కొంచెం కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని అండ్ దీన్ని ఇలాగా పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ని స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఇంక ఇది మనం ఇలా పెట్టుకున్నాం కదండి, దీన్ని జాగ్రత్తగా ఇట్లా స్టిచ్ చేసుకున్నాము. ఇది చెప్పాను కదండి, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ చిన్న చిన్న కుట్టుకుందాము. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇలా కొంచెం ఇలా లాగితే మనకి ముందని ఫ్రంట్ పార్ట్ అనేది తిత్తి రాకుండా ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ఇది ఇలా హోల్డ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి దీన్ని, ఇది ఉక్స్ పట్టి అండి. సో ఇంకా ఉక్స్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో చూడండి మనకి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇక్కడ తిత్తి అనేది రాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ సేమ్ అలాగే ఇట్ సైడ్ పట్టి కూడా మనం అలానే వేసేసుకుందాం అనమాట. ఇదిగోండి ఇదేమో రైట్ సైడ్ది,
మనకి రైట్ సైడ్‌ది. ఇప్పుడు దీనికి కూడా మనం పట్టీ అనేది వేసుకున్నాము. దీనికేమో కాజా పట్టీ వేస్తామండి. ఇందాక హుక్స్ పట్టీకి పైన పెట్టాం గదా! ఇప్పుడు కాజా పట్టీకి కింద పెట్టాలనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా మనం కొంచెం కాజా పట్టీకి కింద పెట్టి చేస్తున్నాము. ఇంకిది అయిపోయింది గదా! ఇప్పుడు ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అంటే ఇది ఇంత ఇంత అవసరం లేదండి. కొంచెం చాలు. సో, దీన్ని కూడా మనం కట్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫోల్డింగ్ చేసి తర్వాత ఇక్కడ ఇలా ఇట్లాగా పెట్టి తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇలా ఇలా తీసుకురావన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత ఈ సైడ్ మనం స్టిచెస్ అనేవి వేయాలన్నమాట. ఇవన్నీ సేమ్ అలాగే ఇక్కడ కూడా చిన్నగా స్టిచెస్ అనేవి స్టార్ట్ చేద్దాము. వేసిన తర్వాత ఇది ఇట్లా పెట్టేసేసుకొని దీన్ని ఇలా లాగించేద్దాం. చివరకు ఇది కాజా పట్టి అని చెప్పాం కదండి. సో, ఒక పాదం గ్యాప్‌లో ఇంకొకటి వేసుకోవాలన్నమాట. పట్టి వచ్చేసింది. ఉక్స్ పట్టి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వీటికి షోల్డర్స్ అనేవి అటాచ్ చేద్దాము. హ్యాండ్స్ అనేవి అటాచ్ చేద్దాము. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్స్ని ఇక్కడ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా. ఈ విధంగా రెండు వైపులా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం షోల్డర్ని అటాచ్ చేసేద్దాము. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ పెట్టాము మనం కదా ఇలాగా. సేమ్ అలాగే ఇందాక మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ చేసాం కదండి. సో, దాన్ని ఇక్కడ మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకుందాం. అది మనం రివర్స్‌లో పెట్టాం కాబట్టి ఇది కూడా రివర్స్‌లో పెట్టుకొని అటాచ్ చేస్తున్నాం అనమాట. అటాచ్ చేసేటప్పుడు ఇవి 2 ఈక్వల్ ఉండాలండి. ఇటు సైడ్ ఈక్వల్ ఉండాలి. ఇదిగోండి మనం ఒక పాదం గ్యాప్‌లో ఇదనేది ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాము. ఇలా తిప్పేసుకొని ఇదిగోండి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది మనకి. ఉక్సు పట్టి, కాజా పట్టి. ఇదిగోండి మనకైతే ఇది వచ్చేసింది. ఇప్పుడైతే హ్యాండ్స్ మాత్రం అటాచ్ చేసేసుకుందాము. హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి. కొన్ని హ్యాండ్స్ చూడండి ఈ విధంగా అటాచ్ చేయాలన్నమాట. మనము ఆమ్‌లో తీసాం కదండీ! ఆమ్‌లో తీసిన దగ్గర అది ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. సో, ఈ విధంగానే ఫ్రంట్ సైడ్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఇలాగా చిన్నగా స్టార్ట్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా ఆమ్ రౌండ్ అనేది తిప్పుకోవాలండి. ఈ కట్స్ పాయింట్ ఉన్నాయి కదండీ! అవి కలిసేలాగా చూసుకోవాలి. మెజర్‌మెంట్స్ అంతా పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు. అప్పుడు సెట్ అయిపోయిద్దనమాట. ఇది హ్యాండ్ రౌండ్ అనేది ఒకటి కంప్లీట్ చేశాము.
ఇదిగోండి. ఇదిగోండి హ్యాండ్ రౌండ్ అనేది చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో మనకి. మనం ఇందాక పాయింట్స్ అంతా పెట్టుకోవడం వల్ల అది కరెక్ట్‌గా అలా కూర్చుండిపోయిద్దనమాట. ఇదిగోండి. సేమ్ అలాగే అటు సైడ్ గూడా హ్యాండ్ రౌండ్ అనేది తిప్పేసుకుందాము. ఓకే అండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కుట్టుకున్నాం గదండీ! ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్‌కి చివర్లో మనం ఇలాగా చిన్న పట్టీలాగా వేసుకుందామండి దీనికి కూడా. సో, మనం చిన్న సైజు పట్టీ ఒకటి తీసుకుందాము లెంత్ ఉన్నది. సో, ఇప్పుడు ఇక్కడ ఇట్లానే సేమ్ 1 ఇంచు పాదంత మనం బ్యాక్ పట్టీ ఎలా అయితే చేసామో ఇది కూడా అలాగేనండి. ఇప్పుడు ఇది స్టిచ్ అయిపోయింది గదా! ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని మనం ఇట్లా కట్ చేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే దీన్ని సేమ్ ఇలాగే బ్యాక్‌కి ఇలాగా ఫోల్డ్ చేసేసి పట్టీ అనేది కొంచెమే పెట్టుకుంటామండి చిన్నది. సేమ్ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. సేమ్ దాన్ని సెట్ చేసుకొని పట్టీని కొంచెంగా పెట్టేసుకుంటాము. ఈ విధంగా మనం చివరి దాకా స్టిచ్ చేసుకుంటా వచ్చేస్తామండి. ఇలా చివరి వరకు కంప్లీట్ చేసుకొని సేమ్ అలాగే రెండో హ్యాండ్ కూడా వేసుకుంటామండి. ఇక్కడైతే చిన్న పాయింట్ చెప్పేస్తాను. ఇట్లా మనం పట్టీ అయితే వేసుకున్నాం కదా! దీన్ని ఇలా బ్యాక్‌కి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ అనేది చేసేస్తాం అనమాట. ఇది ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసాం కదండీ! ఇంకా దీన్ని హెమ్మింగ్ అనేది చేస్తాము. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. సేమ్ అలాగే ఆ హ్యాండ్‌కి కూడా వేసుకుందామండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు టోటల్‌గా ఇది చూడండి. మనకి బాడీ అనేది ఒక షేప్‌కి అయితే వచ్చేసింది బ్లౌజ్. ఇదిగోండి. ఇప్పుడైతే ఇప్పుడు నెక్ పట్టీగా సెపరేట్‌గా నెక్‌కి ఒక పట్టీ అనేది వేద్దామనమాట. నెక్‌కి మోడల్‌ని బట్టి ఉంటది గదా! ఇప్పుడైతే మనం ఎలా చేద్దామంటే ఓన్లీ బ్యాక్ నెక్ ఎలా వేసామో అలాగే చిన్న పైపులాగా వేసేద్దాము. కా దీనికైతే ఈ కలర్ పట్టీ అనేది తీసుకున్నానండి. ఇదేంటంటే మనం స్ట్రెయిట్‌ది కట్ చేసుకోకూడదు. దీన్ని మాత్రం కొంచెం కర్వ్ షేప్‌లో ఉన్నదే కట్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి నెక్ పైపింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది. ముందుగా దీన్నైతే ఇలా ఈ విధంగా అటాచ్ చేసేసుకుందాము. ఇదిగోండి దీన్నైతే ఈ విధంగా అటాచ్ దాన్ని నెక్ పైపింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ ఫ్యాబ్రిక్‌ని ఏంటంటే ఇలా రివర్స్‌లో పెట్టుకుందాము. ఇక్కడ స్టిచ్ చేసాం గదా! ఇది పైకి ఉండేటలా చూసుకున్నాము. సో, ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటా వచ్చి కట్ చేసుకుందాము. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా వచ్చి ఈ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా కట్ చేసుకుంటా అదే స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోదామండి. మనం ఏంటంటే 2 గట్టిగా లాగకూడదు. లాగకుండా పైపైనే పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. జస్ట్ ఒక పాదం గ్యాప్‌లో వేసేసుకుంటా వెళ్ళాలి. నేను ఏది లాగట్లేదండి. పైపైన పట్టుకున్నాను. ఇంగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఏమన్నా ఉందో అది కట్ చేసేసుకోవాలనమాట. ఇది కట్ చేసుకొని కింద ఫినిషింగ్ ఇస్తే బావుంటుంది. ఇప్పుడు చూడండి ఎక్స్‌ట్రాస్ ఉన్న ప్రతీది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది ఈ విధంగా ఇలా చివరి వరకు రానిచ్చేయాలి. ఇదిగోండి ఇలా మొత్తం మనం కంప్లీట్ చేసుకుంటా వచ్చామనమాట చిన్నగా. చూసారు గదా! మీకు ఇలా కనపడాలని నేను డిఫరెంట్‌గా దారంతో గూడా వేసి చూయించాను మీకు. అండ్ ఇక్కడ ఇలా ఈ ఫ్యాబ్రిక్ ఉంది గదండీ! దీన్ని ఇది ఇలా కట్ చేసేసుకుందాము. అండ్ ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే మళ్ళీ వీటిని గూడా కట్ చేసేసుకోవాలనమాట. ఇదండి. ఇప్పుడైతే మనం మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేశాము.
ఇప్పుడు మనం ఇక్కడ మెజర్మెంట్ పెట్టి బాడీని అటాచ్ చేసేసుకుందామండి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది క్లియర్‌గా కనబడుతుంది. బాడీ అటాచ్‌మెంట్ ఎలా చేస్తారంటే, దీన్ని ఇలాగ రివర్స్ చేసుకోవాలి మొత్తాన్ని. ఇలా రివర్స్ చేసుకొని ఇందాక ఇక్కడ మెజర్మెంట్స్ చేసాం కదండీ! ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు మెజర్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్‌ని ఫస్ట్ బ్యాక్ పార్ట్‌ని ఇలా ఈ విధంగా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనకు ఎంతుందంటే 7½ ఉండాలన్నమాట. సో, ఇక్కడి నుంచి 7½ నూను ఆల్రెడీ కట్స్ పెట్టాం కదండీ! ఇక్కడి నుంచి 6½ ఉండాలన్నమాట. చూడండి 6½కి మనం ఇక్కడ ఇలా టచ్ చేసాము. ఈ 6½ మనం ఒక మార్క్ పెట్టుకున్నాము. అండ్ అలాగే ఫ్రంట్‌ది కూడా మార్క్ చేసుకోవాలండి. ఇవన్నీ మనం ఇట్లా ఇదైతే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాము. ఇట్లా బ్యాక్ సైడ్ ఇది మార్క్ చేసుకున్నాము. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇలాగే రివర్స్ తీసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ రివర్స్ తీసుకొని హుక్స్ పట్టి అయితే ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఇది కాజా పట్టి అండి. కాజా పట్టి అయితే మనం ఇక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి కాజా పట్టి అయితే ఇదిగోండి ఈ పాయింట్ నుంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంతవరకు 6½ దగ్గర తీసుకోవాలి. అండ్ హుక్స్ పట్టి అయితే ఇది వచ్చేసి హుక్స్ పట్టి అండి. ఇది వచ్చేసి హుక్స్ పట్టి అండి. దీన్నైతే ఇక్కడ ఫుల్గా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంతవరకు 6½ తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ హుక్స్ పట్టి కాజా పట్టిని అటాచ్ చేస్తూ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి మనము మార్క్ అయితే చేసేసుకున్నాము. సేమ్ ఇలాగే హ్యాండ్ రౌండ్ కూడా చేసేసుకుందాము. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5½ ఉంది. సో ఇక్కడ నుంచి ఇట్లా 5½కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. సేమ్ అలాగే అటు సైడ్ కూడా 5½ దగ్గర మార్క్ చేసేసుకున్నాము. ఓకేనా అండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కింద బాడీ పార్ట్ మొత్తం అయితే మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఇంకోండి మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసామో ఆ ప్లేసెస్ని ఇలా పట్టుకోవాలి. అండ్ హ్యాండ్ పార్ట్ కూడా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి మనము ఇట్లా మిషన్ కుట్ అనేది వేసేస్తామన్నమాట. చూడండి ఒకసారి. ఇవి మాత్రం జరగకుండా చూసుకోండి. అండ్ ఈ ఫోల్డింగ్స్ కూడా పైకి ఉండేలా చూడండి. అప్పుడు బాగుంటుంది అన్నమాట చూడడానికి. ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా. ఇది ఇట్లా పట్టేసుకున్నాము అండ్ అది ఇట్లా పెట్టేసుకున్నాము. ఇప్పుడు లైట్గా ఒక స్లాంట్ లైన్ అనేది ఇలా కర్వ్ చేసుకుంటా వెళ్ళిపోతాను. సేమ్ అలాగే ఇంకొక కుట్టు కూడా వేసేసుకుందామండి. ఇలా పట్టుకుంటే మనకి ఈజీగా ఉండిపోతుంది. స్లాంట్ లైన్ అనేది పడిపోతుంది అన్నమాట. సేమ్ అటు కూడా మనం వేసేసుకుందాము. ఓకే అండి. ఇప్పుడు మనం మొత్తం స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అయితే ఇలా కట్ చేసేసుకుందాము నీట్ ఫినిషింగ్ కోసం. అండ్ సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్నాము. దండి చూసారు కదా మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇంకా
హెమ్మింగ్ ఇచ్చేసి ఇవన్నీ మనం గనుక లోపలికి స్టిచ్ చేస్తే చూడ్డానికైతే చాలా చాలా బాగుంటుందండి. దారాలేమో కట్ చేసేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.